అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్కి స్వాగతం. ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకువచ్చి పట్టం కట్టడంలో ముందుంటారు తెలుగువారు. పరభాషా నటులకు సైతం పట్టం కట్టి ఆదరించారు. కన్నడ నాట జన్మించి తెలుగు నాట రాణించిన వారెందరో ఉన్నారు. అలాంటి వారిలో వినోద్ కుమార్ కూడా చోటు సంపాదించారు. తెలుగునాట హీరోగా తనదైన బాణీ పలికించిన వినోద్ కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ యాక్టర్గా రాణిస్తున్నారు. వినోద్ కుమార్ 1963 ఏప్రిల్ 1న మంగళూరులో జన్మించారు. చదువుకునే రోజుల్లో తమ కన్నడ సీమలోని రాజ్ కుమార్, విష్ణువర్ధన్ సినిమాలతో పాటు బెంగళూరులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు చూసేవారు. సినిమాలపై అనుకోకుండా అతనికి ఆసక్తి పెరిగింది. ఒడ్డు పొడుగు ఉండడం వలన చిత్రసీమలో అవకాశాలు లభించాయి. కొన్ని కన్నడ సినిమాల్లో నటించిన, తెలుగులో ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన మౌన పోరాటంలో నటునిగా మంచి గుర్తింపు లభించింది. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించారు వినోద్. న్యాయం కావాలిలో చిరంజీవి పాత్రను పోలినది మౌన పోరాటంలో వినోద్ కుమార్ ధరించిన పాత్ర. అందువల్ల చిరంజీవిని తాను ఆదర్శంగా తీసుకున్నానని వినోద్ చెప్పుకునేవారు. నవయుగం, కర్తవ్యం, మామగారు, భారత్ పన్, గ్యాంగ్ వార్, సీతారత్నం గారి అబ్బాయి, రథసారథి, పోలీస్ బ్రదర్స్, పోలీస్ లాగా, బొబ్బిలి బుల్లోడు, వీరుడు, బామ్ము, ఓతో ఓ పెళ్ళము, శుభముహూర్తం సినిమాలు హీరోగా వినోద్ కుమార్కి మంచి పేరు సంపాదించి పెట్టాయి. కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనూ వినోద్ కుమార్ నటించారు. ఆ తర్వాత నుంచి వినోద్ కుమార్ క్యారెక్టర్ రోల్స్లో కనిపించసాగారు. యుద్ధం, శరణం, యాత్ర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన వినోద్ కుమార్ ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరో అయిన వినోద్ కుమార్ 90sలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో తనదైన ముద్ర వేశారు. అప్పట్లో ఆమని, రోజా వంటి స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. టాప్ హీరోగా ఉన్న సమయంలోనే అనూహ్యంగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. తెలుగులో దాదాపు 110కి పైగా సినిమాల్లో నటించారు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ కనిపించారు. 1985లో విడుదలైన కన్నడ చిత్రం తవరుమనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మౌన పోరాటం, మామగారు, కర్తవ్యం, భారత్ బంధు వంటి సినిమాలలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1991లో మామగారు సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. అప్పట్లో ఆయనకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. తెలుగులో అనేక సినిమాల్లో నటించి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన సినిమాలకు దూరమయ్యారు. ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ సినిమాలకు దూరంగా ఉండడానికి కారణాలను వెల్లడించారు. తాను ఎప్పుడూ అవకాశాల కోసం పరిగెత్తలేదని, మంచి పాత్రలు వస్తేనే స్వీకరించానని తెలిపారు. తనకు ప్రత్యేకంగా మేనేజర్ ఎవరూ లేరని, మద్రాసులో జగన్మోహన్ అనే పిఆర్ఏ తన డేట్స్ చూసుకునేవారని, హైదరాబాద్కి మారిన తర్వాత అందరూ నేరుగా తనకే ఫోన్స్ చేసి డేట్స్ ఇచ్చేవారని చెప్పారు. తనను తాను డైరెక్టర్స్ మ్యాన్, ప్రొడ్యూసర్స్ మ్యాన్గా భావించినట్లు తెలిపారు. తన కెరీర్లో 110 తెలుగు సినిమాలు సహా మొత్తం 150కి పైగా సినిమాలు చేసినప్పటికీ నటుడిగా సంపాదించిన దానికంటే రియల్ ఎస్టేట్ ద్వారానే ఎక్కువ ఆర్థిక స్థిరత్వాన్ని పొందారని వినోద్ కుమార్ వెల్లడించారు. సినీ రంగం శాశ్వత వృత్తి కాదని ముందే గ్రహించి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించానని తెలిపారు. ఈ పెట్టుబడులు డబుల్, త్రిబుల్ అయ్యాయని పేర్కొన్నారు. బెంగళూరులో తన కజిన్స్తో కలిసి హై అండ్ గ్రూప్ ఏర్పాటు చేసి లిటిగేషన్ భూములను సెటిల్ చేయడం, డాక్యుమెంట్లు సరిచేయడం వంటి వ్యాపారం చేశామని, కొన్ని డీల్స్ తర్వాత ఆ వ్యాపారాన్ని విరమించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం తమ సొంత ప్రాపర్టీల్లోనే నిర్మాణాలు చేపట్టి కొత్త ఐడియాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్లో బంజారా హిల్స్లో నివసిస్తున్నానని, బెంగళూరులో సొంత ఇల్లు, ముంబైలో ఒక ఫ్లాట్, చెన్నైలో చిన్న ఫ్లాట్ ఉన్నాయని చెప్పారు. తనకు అత్యంత ఇష్టమైన వైజాగ్ నగరంలో ఒకప్పుడు ఫ్లాట్ ఉండేదని, మౌన పోరాటం సినిమా షూటింగ్ సమయంలో బీచ్ పక్కన కొన్నానని, అయితే ప్రయాణించలేకపోవడంతో 6-7 సంవత్సరాల క్రితం విక్రయించేశానని తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి వారు వేరే రేంజ్లో ఉన్నారని, శ్రీకాంత్, జగపతి బాబు, సుమన్, రాజేంద్ర ప్రసాద్, సురేష్, భామచంద్ర వంటి వారు తన జనరేషన్కి చెందినవారని పేర్కొన్నారు. అయితే తాను ఎవరిని పోటీగా భావించలేదని, ఎవరూ తన పోటీదారులు కారని స్పష్టం చేశారు. తనకు ఒక గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకపోయినా రామోజీరావు, దాసరి, ఒడి రామకృష్ణ, మోహన్ గాంధీ వంటి ప్రముఖుల మద్దతు లభించిందని చెప్పారు.
తాను ఎక్కువ సినిమాలు హీరోయిన్ రోజాతో అంటే సుమారు 10 సినిమాలు చేశానని, విజయశాంతి, ఆమని, రమ్యకృష్ణ, నదియా, ప్రవీణ, ఖుష్బూ వంటి వారితోనూ కలిసి నటించానని గుర్తు చేసుకున్నారు. తన 13 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గోల్డెన్ పీరియడ్గా అభివర్ణించారు. తెలుగు ప్రజలన్నా, హైదరాబాద్ నగరమన్నా తనకు ఎంతో ఇష్టమని, బెంగళూరు కూడా బెస్ట్ సిటీ అని పేర్కొన్నారు. తన ప్రయాణంలో ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదని, అయితే 2 అడ్వాన్స్ తీసుకున్న సినిమాలు సూపర్ హిట్ అవ్వడం తాను చేయలేకపోవడం బాధించిందని వినోద్ కుమార్ ఆ సందర్భంలో పేర్కొన్నారు. సుమన్, భానుచందర్, వినోద్ కుమార్ వీళ్ళంతా అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సినిమాలు చేసి హిట్లు కొట్టి టాలీవుడ్లో స్థిరపడ్డారు. వినోద్ కుమార్ విషయానికి వస్తే కర్తవ్యం, మామగారు, సీతారత్నం గారి అబ్బాయి వంటి హిట్ సినిమాల్లో నటించారు. తర్వాత హీరోగా చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తమిళ, కన్నడ సినిమాలకు పరిమితమయ్యాడు. ఇక కళ్యాణ్ రామ్ నటించిన అసాధ్యుడితో టాలీవుడ్కి రీ ఎంట్రీ ఇచ్చి ముఖ్య పాత్రలు పోషించడం మొదలుపెట్టిన వినోద్ కుమార్కి సరైన బ్రేక్ రాలేదు. ఎన్టీఆర్ శక్తి, అనుష్క, రుద్రమదేవి, నాగ చైతన్య, యుద్ధం శరణం వంటి సినిమాల్లో చేశాడు కానీ అవి కూడా ఆడలేదు. అయితే ఆయి సినిమా నుంచి సక్సెస్ సాధించింది. ఇందులో వినోద్ కుమార్ అడబాల బూరయ్య పాత్రలో నటించారు. యుక్త వయసులో ఉన్నప్పుడు ఎంతో మందిని ప్రేమించానని, కానీ ఎవరూ తనని తిరిగి ప్రేమించకపోవడంతో చివరికి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నానని ఆయన తెలిపారు. కర్తవ్య మూవీలో హీరో సాయి కుమార్ తనకు డబ్బింగ్ చెప్పకపోయేసరికి కొడదామనుకున్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఒకసారి ఆమనితో రొమాంటిక్ సాంగ్కి డ్యాన్స్ షూటింగ్ చేస్తున్నామని, అది చూడలేక తన భార్య సెట్లో నుంచి వెళ్ళిపోయిందని ఆనాటి జ్ఞాపకాలను తలుచుకున్నారు వినోద్ కుమార్. సినిమాలకు ముందు కొద్ది రోజులు మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేశారట. తర్వాత ఓ హోటల్లో పనిచేశాడు. అక్కడికి వచ్చిన కన్నడ సినీ నిర్మాత అబ్బాయి నాయుడు ఇతన్ని సినిమాల్లో నటించమని బెంగళూరు రమ్మన్నాడు. వినోద్ కుమార్ అసలు పేరు వినోద్ కుమార్ అల్వా. కన్నడలో ఈయనను వినోద్ అల్వా అని పిలిచేవారు. మౌన పోరాటం చిత్ర నిర్మాత అట్లూరి రామారావు ఆయన పేరులోని అల్వా తీసేసి వినోద్ కుమార్గా మార్చారు. వినోద్ కుమార్కు 2 అబ్బాయిలు. పెద్ద కుమారుడు అనూజ్ అల్వా సినిమాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. రెండో కుమారుడు న్యాయశాస్త్రం చదువుతున్నాడు. కర్ణాటకకు చెందిన సచ్చిదానంద అనే వ్యక్తి వినోద్ కుమార్ వద్ద పర్సనల్ మేనేజర్గా పనిచేయడమే కాకుండా ఆర్థిక వ్యవహారాలను కూడా పరిశీలిస్తూ వచ్చారు. అయితే ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానంతో వినోద్ కుమార్, సచ్చిదానందల మధ్య గొడవలు, వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే సచ్చిదానందపై హత్యాయత్నం జరిగింది. జరిగిన విషయాన్ని సచ్చిదానంద పుత్తూరు సమీపంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ప్రాథమికంగా విచారణ జరిపి మేనేజర్పై వినోద్ కుమార్ దాడికి ప్రయత్నించాడన్నది వాస్తవమేనని తేల్చారు. వినోద్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆ విషయంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.